అనంతపురం జిల్లా కనిగిరిలో తిరుమల లడ్డు కల్తీ ఘటనకు నిరసనగా కూటమి శ్రేణులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. గత వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ఈ ఘటన హిందూ మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీసిందని కూటమి నేతలు ఖండించారు. కనిగిరిలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తులో నెయ్యి కల్తీ జరిగినట్లు వెలుగులోకి వచ్చిందని, అదే నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేశారని వారు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో టీటీడీ నిబంధనలను సడలించి తిరుమల పవిత్రతను భంగం చేశారని ఆరోపించిన కూటమి శ్రేణులు కల్తీకి బాధ్యులు ఇప్పటికైనా తమ తప్పును ఒప్పుకుని శ్రీవారిని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన కల్తీ నెయ్యి అరాచకాలు చేసింది కాక మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నారు. తప్పు చేసింది మళ్ళీ కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తూ లడ్డు కల్తీ జరగట్లేరని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు అబద్ధాలు మీ ఇష్టము. మీరు కానీ ఇంకోసారి అబద్ధాలు ప్రచారాలు చేశారంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించినప్పటికీ మీరు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోతుంటే రాబోయే కాలంలో 11 కాదు బోర్డు 0 అవుతుంది మీ సీట్లు. తస్మాత్ జాగ్రత్త. విశిష్టత కలిగినటువంటి మన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం గత 5 ఏళ్లలో మన జగనన్న ఏ విధంగా అవినీతి చేశాడు, ఏ విధంగా కల్తీ చేశాడు అనేది ఇప్పుడు బయటపడి మన ప్రజల యొక్క ఆ భక్తి వైరాగ్యం అనేది ఎంతో దెబ్బతింటుంది. ఇందుకు కారణమైనటువంటి జగనన్న ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది. దీనికి అందరూ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగింది. అది సిట్ అధికారులు ఈ రోజు బట్టబయలు చేశారు. జగన్ హయాంలో ఇలాంటి దుర్మార్గుల పాలన చేసినందుకు ప్రజల మనోభావాలు ఎంతో విధంగా దెబ్బతిన్నాయి. దీనికి ఆ దైవమే సాక్షిగా క్షమాపణలు కోరాలని మనస్ఫూర్తిగా మా మహాశక్తి టీం తరఫున కోరుకుంటున్నాం. మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన కల్తీ నెయ్యి అరాచకాలు చేసింది కాక మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నారు. తప్పు చేసింది మళ్ళీ కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తూ లడ్డు కల్తీ జరగట్లేరని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు అబద్ధాలు మీ ఇష్టము. మీరు కానీ ఇంకోసారి అబద్ధాలు ప్రచారాలు చేశారంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించినప్పటికీ మీరు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోతుంటే రాబోయే కాలంలో 11 కాదు బోర్డు 0 అవుతుంది మీ సీట్లు. తస్మాత్ జాగ్రత్త. విశిష్టత కలిగినటువంటి మన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం గత 5 ఏళ్లలో మన జగనన్న ఏ విధంగా అవినీతి చేశాడు, ఏ విధంగా కల్తీ చేశాడు అనేది ఇప్పుడు బయటపడి మన ప్రజల యొక్క ఆ భక్తి వైరాగ్యం అనేది ఎంతో దెబ్బతింటుంది. ఇందుకు కారణమైనటువంటి జగనన్న ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది. దీనికి అందరూ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగింది. అది సిట్ అధికారులు ఈ రోజు బట్టబయలు చేశారు. జగన్ హయాంలో ఇలాంటి దుర్మార్గుల పాలన చేసినందుకు ప్రజల మనోభావాలు ఎంతో విధంగా దెబ్బతిన్నాయి. దీనికి ఆ దైవమే సాక్షిగా క్షమాపణలు కోరాలని మనస్ఫూర్తిగా మా మహాశక్తి టీం తరఫున కోరుకుంటున్నాం.